నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణం మారిస్పేటలో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించుకు వెళ్లిన దుండగులు. గాంధీ కూరగాయల మార్కెట్ అక్రమదారులు వెంటనే ఖాళీ చేయాలి. కమిషనర్ శేషన్న హెచ్చరిక. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 9 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. తెనాలి మారిస్పేటలో వృద్ధురాలి మెడలో గొలుసును దుండగులు అపహరించుకు వెళ్లారు. మారిస్పేట రావివారి వీధి 2వ లైన్లో నివాసం ఉంటున్న సబ్బుల సత్యవతి వద్దకు 2 వ్యక్తులు బైక్ పై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో ఉంచి సత్యవతి మెడలో ఉన్న చైన్ లాక్కొని పరారీ అయ్యారు. 3.5 సవర్ల బంగారం తాడు సుమారు 2 లక్షల విలువ ఉంటుందని బాధితురాలు తెలిపింది. కెమెరా చూడాల చూస్తే జాగ్రత్త తీసుకునేవాడు. మాస్క్ పోసి కట్టుకొచ్చేవాడు. వాడు కెమెరా ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయన్న వచ్చేసేసారని ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయన్న వచ్చేసారు. ఉంటే మాత్రం అడ్డు దేనికి వస్తుంది వసూలు చేస్తాం పాపం. అవునా? కూరగాయల షాప్ వాళ్ళు చేశారు ఎక్కువ. అక్కడ వారి దగ్గర కూరగాయల షాప్ వెళ్ళారు వాళ్ళు. నేను 2:30 గుడిలోకి వెళ్ళి వస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చాకనే చైన్ లాక్కొని వెళ్ళాడండి. ఎవరో వచ్చి గేట్ తీస్తుంటేనే తేజ ఉన్నారని అడిగారు. మాకు తెలియదండి, తేజ ఎవరు లేదు మాకు తెలియదు అన్న. గేట్ తీసి 1 అడుగు ముందుకు వేసాను, 2 అడుగు ముందు వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడండి. ఒక్కడే మా వాకిట్లోకి వచ్చాడు. మా పక్క వాళ్ళు చూసి పిల్లలు చెప్పారు, బండి వేసుకొని వచ్చారు. 2 వచ్చారు. వాళ్ళని అడిగాడంట, తేజ అనే వాళ్ళు ఉన్నారంటే తేజ అనేది ఏం తెలియదు అన్నారంట. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చాక మళ్ళీ చూస్తున్నట్టు గొలిచిపోయిందంటే మమ్మల్ని కూడా అడిగారు. మాకు తెలియదు అన్నామని వాళ్ళు చెప్పారండి. వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. మేడం మా ఇంట్లో సరస్వతి గారని అద్దుకుంటారు. రావివారి 2వ లైన్ అండి. ఇందాక 2:30 టైం అవుతుందేమో. వెనక నుంచి ఒక అతను వచ్చి గేట్లోకి గొలుసు పట్టి లాక్కుని వెళ్ళిపోయాము, పడేసాము. వాళ్ళు వీళ్ళుగానే 65 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. లేదు, లోపల ఉన్నాను తలుపేసుకుని. పెద్దగా అడుపులాగిన పడి నాకు వచ్చేసరికి పడిపోయి ఉందామా. గాంధీ కూరగాయల మార్కెట్ లో ఆక్రమణదారులు వెంటనే ఖాళీ చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. గాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్నలు కూరగాయల వ్యాపారస్తులు, చేపల విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా కృషి చేస్తామని, అదే సమయంలో అక్రమంగా మార్కెట్లో వ్యాపారాలు చేస్తున్న ఆక్రమణదారులు వెంటనే మార్కెట్ను ఖాళీ చేయాలని కమిషనర్ హెచ్చరించారు. 15 సంవత్సరాల కిందట ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఈ యొక్క ప్రాంగణంలో మంచి అధునాతన సౌకర్యాలతోటి ఒక మార్కెట్ను ఏర్పాటు చేయడమైంది. ఈనాటి గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రులు, ఆనాటి స్పీకర్ గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు. ఇలాంటి మార్కెట్ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదండి. గుంటూరులో కూడా లేదు. మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటంటే గుంటూరులో లేదు. ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ రౌండ్గా వెహికల్ తిరగగలగాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్
ఇమ్మీడియట్గా వెకేట్ చేయండి. అలా కాని పక్షంలో రేపటి నుంచే మా టౌన్ ప్లానింగ్ వారు మా ఆర్ఓ గారండి రేపటి నుంచే ఎవిక్షన్ స్టార్ట్ చేయాలండి. మొత్తం వెహికల్ రావాలి మనకు, అదర్వైజ్ నో. సో దీన్ని మీరు గమనించుకోండి. 154 షాపులు ఉన్నాయి ఇక్కడ. 154 మంది కూడా దీనికి సంబంధించినటువంటి ఓనర్సు. అందువల్ల ప్రతి ఒక్క షాప్దారుడు కూడా ఫ్రీగా ఫెయిర్గా ఆయన షాప్ ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళు ఎవరైతే షాప్లోకి వస్తుంటారో వాళ్ళందరూ కూడా వచ్చిపోగలగాలి. ఎవరికి ఇల్లీగల్ చేసేటువంటి రైట్ లేదు. దీన్ని మీరు గుర్తిస్తే కనుక ఈ మిగతా విషయాలన్నీ కూడా మేము అవన్నీ రెక్టిఫై చేయాలనేసి ఈరోజు మేము ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. పూర్వం వైభవం ఈ మార్కెట్ని మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. బిల్లింగ్ టైం అయిపోతానా మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు మాకు సహకరించండి. ఎవరు షాపుల ముందర వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మీ సమస్యలు చెప్పారు కాబట్టి అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. కూరగాయల వ్యాపారస్తులు అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు సక్రమంగా జరగడం లేదని, టాయిలెట్స్ ప్రాబ్లంగా ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు చెత్త తీసుకువెళ్లేలా తాము శ్రద్ధ వహిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. అది ఆ ఊడిపి ఛార్జ్ మటుకు మీరు ఒకసారి మీరు లోనకి వెళ్ళి చూసిరండి. అంటే ఇద్దరు వచ్చారు కదా, చూసిరండి ఎట్లా ఉందో మార్కెట్. ఎందుకని మేము ఎంత కడుతున్నాం డబ్బులు సంవత్సరం ఇప్పుడు 10 లక్షలు కడుతున్నాం అంటే నేనంటే కాదు మా పార్టీ ఎవరైనా కట్టాలా. 10 లక్షలు దేనికి కడుతున్నాం ఎక్స్ట్రా మీరు శుభ్రం క్లీన్ చేయడానికి. దానివల్ల మీరు దగ్గర నుండి ఒకసారికి 2 సార్లు ఎప్పుడో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి మార్కెట్ చూడండి. ఎందుకంటే ఇది కొన్ని వందల మందికి సంబంధించింది. ఇది కొన్ని వందల మందికి సంబంధించిందమ్మా. ఇది మీరు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి మార్కెట్ ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి అని చూడాలా. మీ బాధ్యత. మేము స్వీపింగ్ ఛార్జెస్ మీకు ఇస్తున్నాం కదండి, అందువల్ల క్లీనింగ్ యాక్టివిటీ చేయాలనేసి అన్నారు. నేను ఇందాక చెప్పాను స్వీపింగ్ ఛార్జెస్ మీరు ఇస్తుంటే కనుక క్లీనింగ్ బాధ్యత అంతా మాది చెప్పాను, ఆల్రెడీ మాది చెప్పేశాను. సో అందువల్ల దాంట్లో ఏదైతే ఉందో అదే ఫాలో అవుతుందని కూడా చెప్పాను. ఎనీహౌ మీరు చెప్పారు, ఆల్రెడీ ఉంది, దాన్ని ఫాలో అవుతాం. వర్కర్స్ తరఫున బాత్రూమ్స్ ఏర్పాటు చేయమంటున్నామండి. టాయిలెట్లు లేవు ఇక్కడ. టాయిలెట్ కానీ 10 రూపీస్ అడుగుతున్నారు. ఇక్కడ షుగర్ పేషెంట్ ఉన్నారు మార్కెట్లో వర్కర్స్. డైలీ 10 సార్లు వెళ్తారు. 100 టాయిలెట్లకి అయిపోతున్నాయి. మాకు ఇచ్చేది 400 శాలరీ. కొంచెం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీకి కట్టాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని వ్యాపారస్తులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, మున్సిపల్ అధికారులు, హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని, ఈ రోజు మొత్తం 9 ఫిర్యాదులు అందాయని, సంబంధిత అధికారులకు వాటిని పంపి సత్వరమే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం ప్రతి సోమవారం ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం గురించి పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తాము. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో టోటల్గా 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. హౌసింగ్కి సంబంధించి 1, రెవెన్యూకి సంబంధించి 5, మున్సిపాలిటీకి కార్పొరేషన్కి సంబంధించి 2, తర్వాత నరేగాకి సంబంధించి 1. సో వీటన్నిటినీ కూడా డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్కి మేము ఆన్లైన్లో గ్రీవెన్సెస్ని అలాట్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుందో దాని లోపల వాళ్ళు పరిష్కరించాల్సి వస్తుంది. అలాగే ఈ వారం నుంచి కూడా మండల్ లెవెల్లో కూడా పీజీఆర్ఎస్ చాలా స్ట్రిక్ట్గా యాజ్ పర్ రూల్ పొజిషన్ అవ్వాలని చెప్పి లాస్ట్ 2 డేస్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో అందరు మండల్ స్థాయి అధికారులు అటెండ్ అవ్వాలి. అండ్ అక్కడ ఎన్ని గ్రీవెన్సెస్ అవుతాయో అవి కూడా మానిటర్ చేసి యావరేజ్ నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ తక్కువ ఉంటే ఎందుకు అక్కడ గ్రీవెన్సెస్ రావట్లేదు, ప్రజలకి
కావాల్సిన అవేర్నెస్ అక్కడ లేదా అని కూడా చూసి మానిటర్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 13, 14 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, 14వ వార్డు కౌన్సిలర్ వసంతరావులతో కలిసి ఆమె వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మురుగు కాలువలు పొడిపోయి ఉండటాన్ని గమనించి మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ప్రతిరోజు చెత్త తీసేలా, కల్వర్టుల్లో షీల్డ్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, కుర్రా శ్రీను, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పొలాలు పెడుతున్నాయి, రాత్రి వర్షాలు ఇదంతా ఇప్పుడు మళ్ళీ అది ఇంటి కాడి నుంచి అవుతుంది కానీ మళ్ళీ ఇట్లేదు. పదమూడు 14 వార్డుల్లో స్పెషల్ రైల్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్డ్ బాగుంది, దానితోటి వర్కర్స్ తక్కువ ఉంటాను కూడా మా ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కవర్లు ఎక్కువగా ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువల్లో ఉంటానా అక్కడ వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి అలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. అలానే వాటి వల్ల కూడా నీళ్ళు ఆగిపోయి దోమలు అనేది పెరుగుతాయి. కాబట్టి దయచేసి మీ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వార్డులు వచ్చేసి కాలువల సమస్య కొంచెం ఘోరంగానే ఉంది. అలానే కొంచెం వర్కర్స్ తక్కువ ఉంటానా ఈ సీల్డ్ అనేది వాళ్ళు రెగ్యులర్ వర్కర్స్ వస్తున్నారు కానీ ఏదో అలా పైన చేసి వెళ్తున్నారు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నేను హెల్త్ ఆఫీసర్ కూడా గట్టిగా మాట్లాడాను. సీల్డ్ కానీ కొంచెం ఉన్న వర్కర్స్లో అడ్జస్ట్ చేసుకొని కాలువలు ఇంకా బాగా తీపించమని కూడా చెప్పడం జరిగింది. మన 14 వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగినది. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికారు రావడం జరిగినది. ఫిల్ట్ చాలా విపరీతంగా ఉన్నది. డ్రైనేజ్ ప్రాబ్లం మన వార్డులో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి కాలువల్లో డస్ట్ వేయకుండా డస్ట్బిన్నులు ప్రతి ఇంటికి ఇచ్చారు. కాబట్టి ఆ డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బిషప్ సుధీర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఐతానగర్లోని బిషప్ సుధీర్ కుమార్ స్వగృహం వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో నర్సింగ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. పలువురు ఆయన్ను శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈరే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, వరద బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు సంతోషి కుమారి, ఈశ్వర్, కృపాదానం, బ్రదర్ ఆనందన్న, పెరికల గిద్యోను, త్యాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాకు నేర్పించినటువంటిది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, పేదలను ఆదుకొనివాడు భగవంతునికి రుణమిచ్చువాడు అనేటువంటి విధానంలో మేము పోతూనే ఉన్నాము. మన లంక గ్రామాల్లో మరి వరదలలో అనేక మంది బాగా దెబ్బతిన్నారు, మునిగిపోయినారు. వారిని మరి మేము క్యాంప్స్ చేసాము. అయినప్పటికీ కూడా కొన్ని గ్రామాలు మిగిలినవి మేము చేయలేకపోయాము. ఈ సందర్భంలో వారందరిని కూడా ఇక్కడికి రప్పించాము. వీళ్ళందరికీ ఈరోజు మా పుట్టిన దిన సందర్భంగా మరి వారికి నిత్యావసర వస్తువులు, మరి దోమతారులు, దుప్పట్లు, అలాగనే కూరగాయలు ఇవి కూడా మేము అందించడం జరిగింది. ఎందుకంటే మేమే కాదు, పేదవాడు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలనేటువంటిదే మా కోరిక. యేసయ్య ప్రేమలోనే దీన్ని చేస్తూ ఉన్నాము. మా వెనకాల నిలబడి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రభుత్వం వారికి, అలాగనే పోలీసు వారికి, మా స్టాఫ్ కూడా మరి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.
చూడండి. ఓకే. పట్టుకోండి. ఆగండి ఆగండి అన్నిట్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.